జీవితంలో పెద్ద విషయాలు సాధించాలంటే పెద్ద కష్టాలు తప్పవు. కానీ ఆ కష్టాలను మనస్ఫూర్తిగా అంగీకరిస్తే, వాటినే మన బలం చేసుకొని ముందుకు సాగితే ప్రతి అవరోధం మన మార్గంలో ఒక మెట్టులా మారుతుంది. ఆ మెట్లు మనల్ని ఎత్తుకు తీసుకెళ్తాయి. ప్రతి అంధకారానికి ఒక పుక్కిలికైనా వెలుగు ఉంది. మనకి ధైర్యం, నమ్మకం ఉంటే ఆ వెలుగును చేరుకోవచ్చు. నువ్వు నీ మీద నమ్మకాన్ని కోల్పోకు. నిన్ను నువ్వు ఓడిపోతున్నానని అనుకున్నా నీలో ఓడిపోని మనిషిని నీవే మళ్ళీ వెలుగుతీయి. సాధనకు మార్గాలు అనేకం, కానీ వాటిలో నిన్ను నిలబెట్టే ఒకే ఒక్క మార్గం నీ పట్టుదల. నీవు నిన్ను నమ్ముకున్నప్పుడు ప్రపంచం నీ విజయాన్ని గుర్తించక తప్పదు. నీ నిబద్ధతే నీ గమ్యాన్ని నిర్మించే అసలు శక్తి. కఠినమైన కాలాలు మనకు జీవితంలోని అసలు విలువలు నేర్పిస్తాయి. మనిషి తన శక్తి ఎంత ఉందో తెలుసుకునే సమయం అదే. కాబట్టి కష్టం వచ్చినప్పుడు బాధపడకు. అదే నీ బలాన్ని వెలికి తీసే సమయం. గెలుపు కోసం తప్పక ఏదో ఒక్కసారి ఓడాలి. ఎందుకంటే ఓటమి మనకు గెలుపు విలువ నేర్పుతుంది. ప్రపంచం నిన్ను నమ్మకపోయినా పర్వాలేదు. నువ్వు నిన్ను నమ్మితే చాలు. విజయం నీ వెంట నడుస్తుంది. సాధారణ లక్ష్యాల కోసం ప్రయత్నించడం మంచిదే, కానీ అసాధ్యమైన లక్ష్యాల కోసం శ్రమించడం గొప్పది. నీ కలలు నిన్ను భయపెడుతున్నాయా? అయితే అవే నిజమైన కలలు. అవి సాధ్యమే అనిపించేవి కాదు, సాధించేదే నువ్వు కావాలి. గమ్యం దాకా దారులు మలుపులతో నిండి ఉంటాయి, కానీ నువ్వు ఆగక ప్రయాణిస్తే ఒక్కరోజు నీ కలల తీరానికి చేరుకుంటావు. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. ఆ పరిష్కారం నువ్వే కావచ్చు. కాబట్టి నువ్వు నీ పరిధి దాటి ఆలోచించు. కాలంతో పరిగెత్తడం అవసరం లేదు, కానీ కాలాన్ని మించిపోయే ఆత్మవిశ్వాసం కలిగి ఉండడం అవసరం. విజయం అందరికీ సాధ్యం, కానీ దానికోసం అందరూ శ్రమించలేరు. నువ్వు శ్రమిస్తే విజయమే నీ పేరే నిలుస్తుంది. విజయానికి పదాలు అవసరం లేదు, నీ పని నిన్ను మాట్లాడిస్తుంది. నువ్వు పడిన కష్టం కనిపించకపోవచ్చు, కానీ నువ్వు సాధించిన ఫలితాన్ని ప్రపంచం గుర్తిస్తుంది. మన లక్ష్యం పట్ల మనకే నమ్మకం లేనప్పుడు దాన్ని సాధించడం అసాధ్యం. మొదట నువ్వు నిన్ను నమ్మాలి. ప్రతిరోజు కొంచెం మెరుగయ్యే ప్రయత్నం చెయ్యి, ఎందుకంటే పెద్ద మార్పులు చిన్న చర్యలతో మొదలవుతాయి. నీ ఆలోచనలు నీ చర్యలవుతాయి, నీ చర్యలు నీ అలవాట్లు అవుతాయి, నీ అలవాట్లు నీ వ్యక్తిత్వాన్ని నిర్మిస్తాయి. కాలాన్ని నువ్వు నాశనం చేస్తే అది నిన్ను నశింపచేస్తుంది, కానీ నువ్వు సమయాన్ని గౌరవిస్తే అది నీ విజయాన్ని నిర్మిస్తుంది. ప్రతి క్షణం ఒక అవకాశం. ఏది నీ జీవితాన్ని మారుస్తుందో తెలీదు, కాబట్టి ఏ అవకాశం వచ్చినా పట్టుకో. నువ్వు చెల్లించే ధైర్యమే నీ కలల విలువ. అది కాకుంటే కలలు కల్లలే అవుతాయి. నీ ప్రయాణం నిదానంగా సాగితే నయం, ఆగకపోతే చాలు, గమ్యం తప్పదు. పరిస్థితులు మారుతాయి, అవకాశాలు వస్తాయి, కానీ నువ్వు రెడీగా ఉండాలి. సిద్ధంగా లేని వారికి విజయం నవ్వదు. నీ ఆత్మవిశ్వాసమే నీ కెరీర్కు మొదటి మెట్టు. ఎవరైనా నీ మీద నమ్మకం పెట్టే ముందు నువ్వే మొదట నిన్ను నమ్మాలి. ప్లాన్ చేయడం మంచిది, కానీ వాటిపై మాత్రమే ఆధారపడకుండా వాటిని అమలు చేసే ధైర్యం కలిగి ఉండాలి. నీ జీవితాన్ని ఇతరుల అంచనాలతో మలుచుకోవద్దు. నువ్వు ఎంత ఖరీదైన వాడివో అది నీ తపన చెప్పాలి. విజయం ఒక్కసారిగా రాదు. ప్రతిరోజు కాసేపు కష్టపడుతూ నిన్ను నువ్వే మెరుగుపరుచుకుంటూ ముందుకు సాగితే నిన్ను ఎవరూ ఆపలేరు. ఎంత అంధకారం ఉన్నా ఒక్క కోణతిని నువ్వు వెలిగించగలిగితే చాలు.
నీ మార్గం స్పష్టమవుతుంది. నీలోని వెలుగును నువ్వు నమ్ముకో. ప్రతి నిరాకరణని ఒక అవకాశంగా తీసుకో. ఎందుకంటే లేదు అన్న ప్రతి దానికి లోపల ఒక ఇంకా కాదు అన్న అర్థం దాగి ఉంటుంది. ఆలోచనలకే గాని పని చేయని మనసుకు ఎప్పటికీ ఫలితాలు రావు. కలలు కంటూ కూర్చోవద్దు. కలలను నెరవేర్చే పనిలో పడిపో. విజయం కన్నా ప్రయాణం గొప్పది. ఎందుకంటే ఆ ప్రయాణంలోనే నీలోని అసలైన బలం బయటపడుతుంది. పొద్దున్నే లేచినప్పుడు ఒక చిన్న అడుగు వేయడం వల్లే నువ్వు నిన్నటికన్నా గొప్పవాడి అవుతావు. అలాంటి అడుగులే నిన్ను గమ్యానికి తీసుకెళ్తాయి. కలలు నిజమయ్యే వరకు వాటిని విడవకు. ఎందుకంటే నిజమైన కలలకు నువ్వు ఇచ్చే అంకిత భావమే తాళం తీయగలిగే తాళం. నీ సత్తా ఏంటో నువ్వే నిర్ణయించుకో. ప్రపంచం చెప్పిన పరిమితులకు లోబడకు. నీ సరిహద్దులు నువ్వే గీయాలి. కష్టాల్ని తలదన్నగలిగేవాడే శక్తివంతుడు. ఎందుకంటే అనుకూల పరిస్థితుల్లో ఎదగడం కాదు, అసౌకర్యాల్లో నిలబడగలగడం అసలైన నైపుణ్యం. పారిపోయే అవకాశాలపై ఏడుపు అవసరం లేదు. ఎందుకంటే ప్రయత్నం మాత్రం నీ చేతిలో ఉంది, ఫలితాలు వచ్చినా రాకపోయినా. దారులు కష్టంగా కనిపించినా నువ్వు నమ్మిన గమ్యం కోసం ప్రయాణం ఆపకు. ఎందుకంటే కష్టం నీ తాళాన్ని పదును పెట్టే పనివాడు. సంఘర్షణలే జీవితాన్ని బలంగా తయారు చేస్తాయి. అవి లేకుండా విజయాన్ని రుచి చూడడం అసాధ్యం. పరీక్షలంటే భయం కాదు, అవి నీ ప్రగతికి ఒక నిఖార్సైన అద్దం. నువ్వు చూసి మెరుగుపడడానికి అవకాశమే పరీక్ష. నిన్ను నువ్వు నమ్ముకోని వాడు ప్రపంచాన్ని ఎలా నమ్మిస్తాడు? ఆత్మవిశ్వాసమే నీ గొప్ప సంపత్తి. వేరే వాళ్ళు నిన్ను ఎలా చూస్తారనే దానికంటే నువ్వు నిన్ను ఎలా చూస్తావన్నదే ముఖ్యం. అదే నీ విజయ మార్గం. నువ్వు చెయ్యలేవని నమ్మించే జనాల మాట వినకు. ఎందుకంటే వాళ్ళ అభిప్రాయం నీ సామర్థ్యాన్ని నిర్ణయించదు. పరిస్థితులు అనుకూలంగా ఉండకపోయినా నీ శ్రమ మాత్రం అనేక అనుకూలతలను తీసుకొస్తుంది. నిన్ను ఏడిపించిన పరిస్థితులను నిన్నే నవ్వించే విజయం గౌరవిస్తుంది. కాబట్టి ఆగగా ముందుకెళ్ళు. నువ్వు పడే ప్రతి కష్టం నీ భవిష్యత్తుకి బలమైన భూమిక. కాబట్టి ప్రతి తప్పును ఒక బోధగా తీసుకో.